మండించు టీచరు తెలుగుతూ వెలిగించు మాస్టరు కదులుతూ కదిలించు బోధకుడా రగులుతూ రగిలించు గురువర్యుడా మండేటి దీపము మండుతున్నట్టుగా మండుతూ ఉండాలి నిత్యము జ్వాలగలాలి ఎప్పుడు జ్యోతి వెలగాలి అనిశం దీప్తిని కావాలి మండుతున్న దీపములా వెలుగుతున్న కోతిలా నిలిసిడి నిప్పుడవ్వలా పారుతున్న సెలయేరులా మండుతూ మండించు టీచరు వెలుగుతూ వెలిగించు మాస్టరు కదులుతూ కదిలించు బోధకుడా రగులుతూ రగిలించు గురువర్యుడా వెలిగేటి కొవ్వొత్తి వెలుగుతూ విద్యార్థికి ఊపిరి అయి నిలువమా ఉపాధ్యాయ లోకమా ఊపిరి ఉత్తేజమా కూటమించి విద్యార్థి ఊపిరి అయి నిలువమా ఉపాధ్యాయ లోకమా ఊపిరి ఉత్తేజమా వ్యవస్థకే మూలమైన నిరుపేద పడి పిల్లలు పొడి పొడి నడకలతో బడులకు నడిచుంటే పట్టీలకు స్వస్తి పలికి ఆలోచింపడే వారి జాతి వారసుల ఉపాధ్యాయ లోకమా తేజమా కూటమించి విద్యార్థికి ఊపిరి నిలువమా ఉపాధ్యాయ లోకమా శ్రీ రామరెడ్డి గారు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా వారిని కోరుతున్నాను. అలాగే వల్లంపట్ల గారి ఆప్తులు పెద్దలు రిటైర్డ్ వెటర్నరీ డాక్టర్ గా రిటైర్ అయిన శ్రీ హరినాథ్ గారి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ రోజు కార్యక్రమ సెంటర్ ఆఫ్ ద ఎలక్షన్ అండ్ బర్త్డే బాయ్ వల్లంపట్ల గారిని అలాంగ్ విత్ రాజపద్మ గారిని ఇద్దరిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఒక మంచి మా గైడ్ అయినటువంటి శ్రీ వల్లంపట్ల నాగేశ్వరరావు గారు 70 వసంతాలు పూర్తి చేసుకొని వినూతన రీతిలో మరి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మరి నిజంగా అయినటువంటి ప్రొఫెసర్ బన్ను ఐలయ్య గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి డాక్టర్ హరినాథరావు గారు, మరి మా కాలనీ ఫౌండర్ అయినటువంటి శ్రీ డోలి రాజలింగం గారు, అదేవిధంగా మా కాలనీ మరి ముఖ్యమైనటువంటి మరి ఒక అభివృద్ధి ఒక గైడ్ అయినటువంటి శ్రీ పుల్లయ్య గారు, అదేవిధంగా మా బ్రతమిత్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి సత్యనారాయణ గారు, మరియు ఈరోజు ముఖ్యంగా దీనికి కారణమైనటువంటి మరి ఈ సమావేశానికి ముఖ్య వ్యక్తి అయినటువంటి శ్రీ వల్లంపట్ల నాగేశ్వరరావు గారు మరియు వారి సతీమణి అయినటువంటి రాజపద్మ గారు, వల్లంపట్ల గారి మిత్రులు, సాహిత్య అభిమానులు, గౌరవ కాలనీ వాసులు, వీరందరికీ మరి ఈ దీపావళి సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా వల్లంపట్ల గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కాలనీ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తున్నాను. మీటింగ్ అని నేను భావించడం లేదు. ఇవాళ దీపావళి పండుగ రోజున ఇంత పండుగ ఘనమైన పండుగను కూడా దగ్గర ముందు పెట్టుకొని మీరు ఈ సమయాన్ని కేటాయించి రావడం అనేది నేను చాలా చాలా గొప్ప విషయంగా, చాలా ప్రేమపూర్వకంగా, నా మీద ఎంతో ప్రేమ ఉంది కాబట్టి మీరు ఈ కార్యక్రమానికి హాజరైన భావిస్తున్నాను. ఒక అరగంట లోపల ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి చేద్దాం. ఈనాడు నా జన్మదిన సందర్భంగా నేను ఒక సందేశం ఇవ్వాలి కదా, అది దీపావళి రోజు వచ్చింది కాబట్టి నేను దీపావళి గురించే ఒక సందేశం ఇవ్వడానికి ఒక కవితను రాసుకున్నటువంటి ఇలాగే సార్థకం. చిన్నదేరా జీవితం చిత్రమైనది జీవితం,
చిన్నదేరా జీవితం చిత్రమైనది జీవితం చిద్విలాసం జీవితం చేయాలి దీన్ని సార్థకం చిన్నదేరా జీవితం చిత్రమైనది జీవితం. ఇంత చిత్రమైన జీవితాన్ని మనకు గడిపాడు, చిద్విలాసమైన జీవితాన్ని గడిపాడు. మీ జీవితాన్ని సార్థకం చేస్తున్నారు, దాన్ని ఇంకా కొనసాగించాలి చివరి శ్వాస వరకు అనే ఉద్దేశంతో దాని కొనసాగింపుగా ఈ సంవత్సరం అంతా నాకున్న గురువుల్లో, నాకు చదువు చెప్పిన గురువుల్లో అలా ఇద్దరే మిగిలింది. అది డిగ్రీలో చెప్పిన గురువులు శ్రీనివాసరెడ్డి గారు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, వారు కూడా 86 ఏళ్ళు ఉంటారు, హైదరాబాద్లో ఉంటున్నారు, మన వరంగల్ వాసి తిమ్మాపురం. ఆ సారు ద్వారా ఒక ఉపన్యాసం పెడుతున్నా అని, ఏదంటే ప్రజాస్వామిక జీవన విలువలు, ప్రజాస్వామిక జీవన విలువలు అనే దాని మీద మాట్లాడుతున్నారు. ఆర్ట్స్ కాలేజీలో మనకు వాళ్ళు అవకాశం ఇచ్చారు, జ్యోతి గారు ప్రిన్సిపల్ గారు. ఆ బ్రోచర్ ఉంది. తర్వాత నెల నెల ఇట్లాగే పెద్దవాళ్ళని పిలిచి వచ్చే తరానికి ఇప్పుడు ఈ సందేశం అంతా మనలాంటి వాళ్ళకు చెప్పవలసింది ఏమీ లేదు. అందరికీ అన్ని విషయాలు తెలుసు, మనం నేర్చుకోవాల్సింది కొత్తగా ఏమీ లేదు. కానీ రాబోయే తరానికి చెప్పేటోళ్ళు లేక పోరగాళ్ళు చెడిపోతారు అని అంటారు. అంటే చెప్పేటోళ్ళు లేరంటే మనమే కదా లోపం, చెప్పేటోళ్ళు మనమే. పోరగాళ్ళు ఎందుకు చెడిపోతారు, పోరగాళ్ళు ఎందుకు సమాజాన్ని పట్టించుకోవట్లేదు, సామాజిక స్పృహ లేకుండా ఎందుకు ఉంటున్నారు, మళ్ళీ తరాన్ని తయారు చేసే బాధ్యత ఎవరిది, ఎవరి లోపం అని ప్రశ్నించుకున్నప్పుడు మనదే అనేది కూడా అది వాస్తవం అనిపిస్తుంది. అందుకని కళాశాలలో ప్రతి కళాశాలలో మనం అంటే కళాశాల విద్యార్థులు యంగ్ జనరేషన్కి ఈ మెసేజ్ అందేలా ఈ అంశాలను నిర్ణయించి వ్యక్తులతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి రూపకల్పన జరిగింది. దాని యొక్క మొదటి బ్రోచర్ని నవీన్ సార్ ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. బ్రోచర్ ఆవిష్కరణ శ్రీ నవీన్ గారి చేతుల మీదుగా మన్నయ్య గారు, అన్నారు గారు అందరూ కూడా వేసి విడుదల చేయవలసిందిగా కోరుతున్నారు. ఆప్తులైనటువంటి రిటైర్డ్ డిఎఫ్ఓ గారు పురుషోత్తం గారు తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. అందరూ కూడా 1 minute మాట్లాడతారు. సందేశం కన్నా స్పందన అనడమే బాగుంటుంది. ఎంత పెద్దలకి సందేశం ఇచ్చేంత కాదు. వల్లంపట్ల నాగేశ్వరరావు గారికి ప్రత్యేకంగా మన 70 వసంతాలు నిన్న అందరికీ కూడా వందనాలు. వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా శిరస వందనాలు. అన్నయ్య, నేను చాలా చిరకాల మిత్రులు, ప్రేమ అన్నయ్య. మేమందరం అందరూ మాట్లాడుతున్నారు. నేను ఒక చిన్న పద్యం చిన్నగా రాశాను, ఆశువుగా రాశాను ఆయన మీద. ప్రజలను ఉద్ధరింప పరిపూర్ణ ప్రజా జీవన పరిపూర్ణతకై చైతన్య గీతాలను పాడుతూ తము పార్థసారథి అయినారు మీరు. జన చైతన్య వెలుగువై కాగడాలను చేతగూని జనాలను బాగు కొలకై చైతన్య గీతాలను ఆలపించినారు మీరు. ఉపాధ్యాయ వృత్తి చేసి ఎందరినో ఉత్తమ ఉపాధ్యాయులను తయారు చేసి విద్యార్థుల హృదయాలలో నివసించినారు మీరు. ఎన్నో ప్రజా సంస్కరణలకు ఎన్నెన్నో రచనలు చేసినారు. ఎల్లప్పుడూ మరిచిపోకుండా నిలిచితిరి వారి హృదయాలలో మీరు. జాతికి అంకితమైన మీరు జాతీయ ఉత్తమ అవార్డులు పొంది తిరిమన వరంగల్లు పోరు బిడ్డవై
70 వసంతాలు జన్మదినము జరుపుకుంటున్న మీకు శతాయుష్మాన్ భవ అంటూ మా అందరి శుభాశిష్యులు మీకు. వందనం వందనం మీకు మా వల్లం పట్ల నాగేశ్వర, అందుకో మా శుభాకాంక్షలు మీ 70 వసంతాల జన్మదిన వేడుకలందునం. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. వెంకటరామన్ సాయి గారు చక్కని మరి రాగాయుక్తంగా వారి గీతాలాపన చేసి పల్లంపట్ల గారి విశిష్టతను ఒక 2-3 మాటలనే వారు చెప్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ